I am Ravi Sharma, Director Admissions, ITM University Gwalior. Before starting ITM University, I would like to welcome Mr. Venki to the family of ITM University. He will be working as an associate partner for Khammam and nearby districts. We have inaugurated his office today, and we are expecting that he will be doing a great number of admissions with ITM University. So I would like to thank him to accommodate ITM in his office and start working for us. ITM University is a university which is 27 years old. And if I talk about South, this year I am observing that so many other North Indian universities are approaching South. But the best thing with ITM University is ITM is one of the oldest universities in South. This is the 15th year of ITM University in South. Earlier, we were working basically with BSc agriculture related courses, but this year, and if I say from last year onwards, we have started working with other courses also with South, and basically we are offering engineering. And last year we introduced a very good concept, that is BTech CS in AI/ML, and we received a very good and huge response from South. On behalf of ITM University, I would like to welcome students from South, and I would like to inform them if they will take admission with ITM University, we will make sure that they will celebrate their admissions. Thank you. So myself Dr. Venki Naidu అండి. సో నేను గత 15 years నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో అంతకుముందు ఐటీలో వర్క్ చేయడం కూడా జరిగింది. సో నేను డిఫరెంట్ యూనివర్సిటీస్ చూస్తున్నాము. దాంట్లో ఐటీఎం యూనివర్సిటీ మన తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితం అండి. అంటే గత 15 ఏళ్ళ నుంచి కూడా మన తెలుగు పిల్లలు అక్కడ ఉన్నారు, చదివారు, చాలా మంచి ప్లేస్మెంట్స్లో కూడా ఉన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీకి ఫేమస్ అయిన ఐటీఎం యూనివర్సిటీ సో బీటెక్లో కూడా ఇది చాలా స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందండి. ప్లేస్మెంట్స్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అండ్ మేజర్ తీసుకోవాల్సిందంటే క్యాంపస్ చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ క్యాంపస్ లోపలనే మనకి హాస్టల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. తెలుగు వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుందండి. సో ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మనకు 15 సంవత్సరాల నుంచి అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి మన ఫుడ్ ఫెసిలిటీ అంటే ఫుడ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అనేది యూనివర్సిటీ మేనేజ్మెంట్ దీని గురించి స్పెషల్గా థింక్ చేసి మన సౌత్ ఇండియన్ పిల్లలకి తెలుగు వాళ్ళకి సపరేట్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంటుంది. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అలానే సో మన సౌత్ ఇండియన్కి మేనేజ్మెంట్ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చారండి. తెలుగు పిల్లలు వేరే యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో వర్క్ చేసే అవకాశం, ఐటీ ఇండస్ట్రీ అంటేనే మనకి హైదరాబాద్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, లేదా స్టార్టప్ కంపెనీస్ కానీ అరౌండ్ ఒక 11 కంపెనీస్తో టైఅప్ అయ్యి సో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఫెసిలిటీ, అలానే ప్లేస్మెంట్ ఫెసిలిటీ కూడా 100% ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేశారు. సో అలానే మేము కూడా సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే మేము ఏదైనా రిక్వెస్ట్ చేస్తే మన తెలుగు పిల్లల కోసం ఏదైనా కావాలి అంటే సో అది వెంటనే చేసేసే యాక్సెసిబిలిటీ ఇచ్చారు. అలానే ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూస్తే మన తెలుగు పిల్లలకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదండి. సో మన డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. మన ఖమ్మం వాళ్ళకు డైరెక్ట్ ఖమ్మం నుంచి ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కనెక్టివిటీ అనేది మనకి ఐటీఎం గ్వాలియర్కి ఉందండి. కాబట్టి ఎవరన్నా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక యూనివర్సిటీని చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ యూనివర్సిటీ యొక్క లెగసీ చెక్ చేయాల్సి వస్తుంది. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడున్న స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉంది, అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, ప్రతి విషయం అంటే బేసిక్గా 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే దాంట్లో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పేరెంట్ స్టూడెంట్ని జాయిన్ చేసే ముందు ఆ యూనివర్సిటీ యొక్క లెగసీ చెక్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ థింగ్ చేసేది డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో ఉంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ అనేది. థర్డ్ వన్ వచ్చేసి మేజర్గా మనం థింక్ చేసేది ఫీ స్ట్రక్చర్ ప్రకారం. సో మీరు అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకోండి. ఈ యూనివర్సిటీ మనీ మైండెడ్ కాకుండా స్టూడెంట్ సర్వీస్ మోటోతోని స్టూడెంట్స్కి అతి తక్కువ ఫీజుతోనే దీనికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో సిఎస్ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లా కోర్సెస్తో పాటు ఈసీఈలో కూడా స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీ ఇదండి. సో దాంట్లో ఐఓటీ, విఎల్ఎస్ఐ, అలానే లైక్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ని అంటే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్స్ ప్రకారం కనెక్టివిటీ ఉండే విధంగా కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి.
సో దీంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ దిస్ యూనివర్సిటీ. కాబట్టి ఎవరన్నా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి మనకి ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెంటర్స్ ఉన్నాయండి. సో నియర్ బై డిస్టిక్లు చూసుకున్నట్లయితే మన ఖమ్మం డిస్టిక్, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ ఈ డిస్టిక్స్ వాళ్ళు ప్రతి డిస్టిక్లో ఆఫీస్ ఉంటుందని మనది. సో కాబట్టి మీరు నియరెస్ట్ డిస్టిక్లో వెళ్ళేసి మీ ఆఫీస్కి వెళ్ళేసి కెరీర్ కౌన్సిలింగ్ తీసుకొని ప్రాపర్ గైడెన్స్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. కృష్ణ అండి, నా పేరు కృష్ణ. సో 19 ఇయర్స్కి ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్నాం మనము. మేజర్గా ఈరోజు మనం ఐటీఎం యూనివర్సిటీ ఆథరైజర్ ఆఫీస్ ఖమ్మంలో మనం ఓపెన్ చేసాం విత్ వెంకీ ఆధ్వర్యంలో. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అయ్యారు, తెలంగాణ ఏపీ నుంచి కూడా. అండ్ ఇక్కడ నుంచి మేజర్గా ఏంటంటే ఎడ్యుకేషన్ వరకు అండ్ ఇంతకుముందు మన వెంకీ చెప్పిన ప్రకారం యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుందండి. నియర్ బై ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మనకి గ్వాలియర్ స్టాప్ ఉంది అండ్ సౌత్ ఇండియా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్తో పాటు మేజర్గా స్పోర్ట్స్ వైజ్ కూడా ఈవెన్ మన క్యాంపస్లో సో అరౌండ్ 350 acres క్యాంపస్ ఉంది. అండ్ సితోలి క్యాంపస్ అండ్ తురారి క్యాంపస్ ఉంది. అండ్ సపరేట్ గర్ల్స్ అండ్ మేజర్గా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే నార్త్ వైజ్ చూస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే హాస్టల్స్ ఇష్యూస్. అంత లాంగ్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ఆలోచించేది ఒకటి, హాస్టల్ ఉందా, అవైలబుల్ ఉందా లేనిది. సో ఎటువంటి ఇబ్బంది లేదు, మన ద్వారా మన ఐటీ యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ, ఓన్లీ ఎడ్యుకేషన్ సరిపోదండి. జనరల్ నవడేస్ ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అండ్ మేజర్గా ఐటీ యూనివర్సిటీలో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ సంబంధించిన ఆథరైజర్ ఉంది. అండ్ టోటల్ నేషనల్ వైజ్ గేమ్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. మోర్ ఓవర్ ఇంకోటి స్పోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్, బీసీసీ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది మన దాంట్లో యూనివర్సిటీలో. దట్ ఈస్ యువరాజ్ సింగ్ అకాడమీ. రెగ్యులర్ రంజీ ట్రోఫీస్ అవుతుంటాయి. అండ్ ఇదే విధంగా ఒక 4 బిగ్ ఆడిటోరియంస్, ఇంటర్నేషనల్ ఆడిటోరియం, స్టాండర్డ్ ఆడిటోరియంస్ ఉన్నాయి రెగ్యులర్గా. అంటే ఈవెన్ మీరు మన వెళ్ళ ఎస్టాబ్లిష్ అంటే డెవలప్ అయిన వాళ్ళు కానీ పొజిషన్ ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు రెగ్యులర్ స్పీచెస్ ఇస్తుంటారు స్టూడెంట్స్కి. ఎడ్యుకేషన్ జనరల్గా వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి సొసైటీలో అండ్ ఫ్యూచర్ ఏం ఉండాలని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా మనకు స్పీచెస్ ఇస్తుంటారు. ఇవన్నీ అడిషనల్గా సో గుడ్ ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, ఇన్ క్యాంపస్ హాస్టల్, సౌత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇంకొక పాయింట్, ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా హాస్పిటాలిటీ అవైలబిలిటీ లేదండి. బట్ ఐటీఎం యూనివర్సిటీలో హాస్పిటాలిటీ అవైలబిలిటీ ఉంది ఇన్ క్యాంపస్లో కూడా. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో మన తెలుగు రాష్ట్ర పిల్లలందరూ కూడా ఎఫర్డబుల్ ప్రైస్లో, బెస్ట్ ప్రైస్లో. మేజర్గా నవ్వేడేస్ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎనీ కాలేజ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. విత్ బెస్ట్ ప్రైజ్లోనండి. ఎంత బెస్ట్ ప్రైజ్లో, దట్టు అది కూడా సౌత్ ఇండియన్ స్కాలర్షిప్ బేస్ కింద మన పిల్లలకి బెస్ట్ ప్రైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులోని ఫీజు కానీ హాస్టల్ కానీ. బట్ వన్ థింగ్, కాకపోతే ఎక్కువ సీట్స్ థౌజండ్స్ ఆఫ్ సీట్స్ తీసుకోవడం లేదు యూనివర్సిటీలో. బేస్ ఆఫ్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూలో ఫార్మాలిటీ తీసుకొని ద బెస్ట్ ప్రైజ్లో సెలెక్ట్ చేసేసి ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ మన ఉన్న మిడిల్ క్లాస్ పిల్లలు కానీ డిస్ట్రిక్ట్ వైజ్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఈ ఒక మంచి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Andarki Namaskaram. I'm Ashish Gar, South Region Admission Coordinator for from ITM University, and my message is for the parents of South India. And we are receiving a very good response since last couple of years from South Region. We have 1,000 plus members from AP Telangana belt in the campus. So I would like to inform all the parents that it's a home away from home for South students especially. Correct. And why ITM University? Because we have started last year a specially uniquely crafted course which is under the Center of Excellence in BTech CSE AIML. Here we are providing zero classroom teaching concept. We are minimizing gaps. The course is such designed, the especially labs, cafeterias are designed where students are getting more closely practical orientation. So it is more industry oriented course and we are offering. Second of all, I would like to mention here that ITM University is committed for not only placements but it is committed for overall holistic development of the student. So I would like to invite all the parents and students that they can celebrate their dreams in the ITM University. Thank you so much. One more thing, in ITM University we have one incubation cell,
that is IdeaPad. Now, maximum students, they want to start their own startups. They want to be entrepreneurs. So for that arrangement, we have one center there in ITM University where we have experts to guide our students. If they have any idea in their mind to start their own setup, we have experts to guide them properly, like from where they can get their finances, from where they can get registered, what government officials registration numbers they need. So all related information have been we are giving since last few years to our students. And if you visit our website, you will see that almost 30 startups are running under our IdeaPad, and the turnover of these startups are somewhere around 2 to 3 crores. So students are doing extremely well. If any student has any idea about their own startup, ITM University is there to support them. Thank you.